జాగ్రత్తగా ఉండు. లేచి నీ మార్గాన్ని చూడు. నీలో ఉన్న యోధుడిని ఇప్పుడు మేల్కొలుపు. ఈరోజు నీకు ఒక కొత్త ప్రారంభం కలగాలని కోరుకుంటున్నాను. సాధారణ జీవితాన్ని గడిపినది ఇప్పుడు చాలింది. ఈ రోజు నుండి నువ్వు ఒక వీరుడిగా జన్మించు. నీ మనసులో ఎప్పుడూ ఒక మంట వెలిగాలి. అది నిన్ను ఎప్పుడూ నిద్రపోనీయకూడదు. ఆ అగ్ని నీ నిజమైన అభివృద్ధి. నీ కళ్ళకు ఇప్పుడు నిజం కనిపించాలి. నీ హృదయం ఎప్పుడూ యుద్ధమోగింపు చేయాలని. ఈ ప్రపంచం నీకు ఏది స్వయంగా ఇవ్వదు. మీరు పోరాడి మాత్రమే ఇక్కడ విజయం సాధించవచ్చు. ఏదుకైనా ఇక్కడ ఎప్పుడూ ఎదురు చూడకు. నీ సమయాన్ని వృధా చేయకు. మీ అదృష్టాన్ని మీరు ఎప్పుడూ సృష్టించండి. ఈ ప్రపంచం చాలా క్రూరమైనది అని తెలుసుకో, కానీ నువ్వు దానికి కంటే చాలా ఎక్కువ శక్తివంతుడవు. ఏమైనా అడ్డంకులు ఎదురైనా నువ్వు భయపడకు. అవే నీ పురోగతికి మంచి అడుగులు. శక్తి అంటే నొప్పి యొక్క విరుద్ధమని తెలుసుకోండి. భయాన్ని ఇప్పుడు నీ కాళ్ల క్రింద ముద్దుగా నడవు. వలియే నీ అత్యుత్తమ గురువు అవుతుంది. ఆ బాధను ఇప్పుడు నీ శక్తిగా మార్చు. నైతికతే నీ విజయం యొక్క ఆధారం. ఇప్పుడు అవసరం లేని నిద్రను పూర్తిగా వదులుకో. మీ ఆలస్యాన్ని ఇప్పుడు పూర్తిగా కరిగించండి. ప్రతి ఉదయం నీకు ఒక కొత్త యుద్ధం. జీవితంలోని కష్టాలు నిన్ను ఎప్పుడూ చెదరగొట్టాలి. నువ్వు ఒక సాధారణ కళ్ళు కాదు అని గుర్తుంచుకో. మీరు ఒక విలువైన వజ్రమని తెలుసుకోండి. అగ్నిలో గెలిస్తేనే వజ్రం ఎప్పుడూ మెరుస్తుంది. అనుబంధం అనేది నువ్వు నీకు తానే ఇచ్చుకునే ఆదేశం. ఆ ఆచారమైన ఆదేశాన్ని నువ్వు ఎప్పుడూ ఉల్లంఘించకు. జీవితంలో వచ్చే బాధలను నువ్వు మనస్ఫూర్తిగా చూడాలి. ఎందుకంటే ఆ బాధలు నిన్ను ముక్కలు చేస్తాయి. నీ అత్యంత పెద్ద శత్రువు నీకు బయట ఎక్కడా లేదు. నీ మిదమైన శత్రువు మీలోనే ఉంది. నీ భయాన్ని ఇప్పుడు నీ కాళ్ల కింద ముద్దు చేసి నడవు. నీ మనసులో ఉన్న సందేహాలను వేరు చేసి విసిరివేయు. మన స్థిరత్వం ఒక యోధుని నిజమైన కత్తి. ఆ ఆత్మ నిశ్చయాన్ని ఎప్పుడూ కత్తిగా షార్పెన్ చేయండి. నీ మనసును ఎప్పుడూ పూర్తిగా నియంత్రించు. లేకపోతే నీ మనసే నిన్ను దాసుడిగా మార్చేస్తుంది. నీ ఆలోచనలు నీకు చాలా పెద్ద జైలు, లేదా ఆ సంఖ్యలు మీ అద్భుతమైన విముక్తి. జీవితంలో త్యాగం లేకుండా ఏ విజయమూ లేదు. మీ అన్ని సుఖభోగాలను ఇప్పుడు బలి ఇవ్వండి. మహాలక్ష్యాలను సాధించడానికి పెద్ద త్యాగాలు అవసరం. మీకు వచ్చే నొప్పి ఎప్పుడూ తాత్కాలికమైనది, కానీ విజయం శాశ్వతం. చివరికి విజయం మీది. నువ్వు సొరవై చూసి ఎప్పుడూ వెనక్కి తగ్గకూడదు. నీ కష్టానికి వచ్చిన ముడి నీ ఆధారం. జీవితంలో ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు వీరుడు. అతను ఈ ప్రపంచంలో ఏదైనా పొందడానికి అర్హుడైనవాడు. ఎవరు నిన్ను ఇప్పుడు కాపాడటానికి రారు. నీ జీవితం ఎప్పుడూ మీ బాధ్యత. అదృష్టానికి కోసం ఎదురు చూస్తున్నవాడు ఒక పెద్ద మూర్ఖుడు. శ్రమతో విధిని మార్చే వ్యక్తి నిజమైన వీరుడు. ఏ స్థితిలోనూ సమరస్యం చేసుకోకండి. ఏదైనా కఠినమైన పరిస్థితిలో నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టకు. పోరాడు. ఈ ప్రపంచం నీకు ఎప్పుడూ బాధ్యత వహించలేదు. మీ మార్గాన్ని మీరు ఇప్పుడు ధైర్యంగా కట్ చేయండి. గౌరవం నీ జీవితం కంటే ఎక్కువగా ఉన్నది అని ఎప్పుడూ మరువకు. నీ మాటకు ఎప్పుడూ నువ్వు విలువ ఇవ్వాలి. எல்லா పరిస్థితుల్లో ఎప్పుడూ నువ్వు నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండండి, కానీ మైదానంలో కఠినంగా పోరాడండి. ఇది ఒక యోధుని నిజమైన ధర్మం. నీ చర్యలు మాత్రమే నీ చరిత్రను ప్రపంచానికి చెబుతాయి. అవసరం లేని మాటల్ని తగ్గించి నీ పనిలో దృష్టి పెట్టు. మీ ప్రతిభను ఎప్పుడూ మీ చర్యలో చూపండి. వీరుని భాష మౌనం, అది అతని శక్తి. మీ వీర చర్యలు కాలాన్ని గెలిచి నిలబడాలని. విజయం అనేది నీకు ఒక ముఖ్యమైన ఎంపిక.
నువ్వు ఈరోజు ఏమి ఎంచుకోబోతున్నావు? వీరుడా, నువ్వు ఒక వీరుడా లేదా ఒక కోడలా? నిర్ణయం తీసుకో. ఒక యోధుని మార్గం ఎప్పుడూ కష్టమైనది. పదం కష్టమైనప్పటికీ అది చాలా గొప్పది. జీవిత పోరాటంలో ఎప్పుడూ వెనక్కి తగ్గవద్దు. మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఎప్పుడూ ఆగకుండా ఉండండి. మీ సరిహద్దులను ఇప్పుడు పూర్తిగా కూల్చివేయండి. మీరు అనుకుంటున్న దానికంటే మీరు చాలా శక్తివంతుడవు. మీ వేగం మీ అత్యంత శక్తివంతమైన ఆయుధంగా ఉండాలి. ప్రతి నిర్ణయాన్ని ఇప్పుడు వివేకంగా తీసుకో. వీరం అంటే నీ రక్తంలోనే కలిసి ఉంది. ఇది నీ తారక మంత్రం అని తెలుసుకో. ప్రతి కదలిక ఎప్పుడూ ఖచ్చితంగా ఉండాలి. మీ అరుదైన ప్రతిభను ఈ ప్రపంచానికి గట్టిగా చూపించండి. మీ అశ్రాంతి శక్తిని ఇప్పుడు బయటపెట్టండి. జీవితంలో పడిపోవడం ఎప్పుడూ తప్పు కాదు అని తెలుసుకో. కానీ నిద్రలో ఉండటం నిజమైన మరణం. 1000 సార్లు పడినా నువ్వు బాధపడకు. ఎగిరి నిలువు. 1000వసారి మళ్ళీ ధైర్యంగా నిలబడి ఉండు. అసఫలత అనేది నీకు ఒక గొప్ప పాఠం. అసఫలత అనేది ఎప్పుడూ నీ ముగింపు కాదు. నీ వేగం కొన్నిసార్లు తగ్గవచ్చు, అది తప్పు కాదు. కానీ నీ ప్రయాణం ఎప్పుడూ నిలవకూడదు అని తెలుసుకో. ఏదైనా కఠిన పరిస్థితిలో నువ్వు శరణడయకూడదు. పోరాడు. ఇప్పుడు నిన్ను నువ్వు ఒక్కసారి లోతుగా విను. ఈ విస్తారమైన ప్రపంచంలో నువ్వు ఇప్పుడు నిజంగా ఎవరు? నువ్వు కేవలం ఒక సాధారణ మనిషిగా మారుతున్నావా, లేదా నువ్వు ఒక నిజమైన వీరుడిగా మారుతున్నావా? ఈ క్షణంలో నీ పాత జీవితాన్ని పూర్తిగా ముగించు. ఈరోజు ఒక కొత్త మనిషిగా, కొత్త శక్తితో నువ్వు మళ్ళీ పుట్టు. ఈరోజు ఒక నిజమైన వీరుడిగా నువ్వు కొత్తగా జన్మించు. ఇది నీకు సమయం. ఇది నీ నిజమైన జీవితం. దీన్ని ధైర్యంతో జీవించు. ఇది నీకు సంబంధించిన అంతిమ యుద్ధం. ఇందులో నువ్వు మాత్రమే విజయం సాధించాలి. ముడివెడుక్కునే సమయం ఇప్పుడు వచ్చింది. నువ్వు ఒక వీరుడా లేదా సాధారణుడా? నీ చేతుల్లోనే నీ విధి ఇప్పుడు దాచబడింది. నీ విధిని నీ కష్టంతో ఇప్పుడు నువ్వు అందంగా తీర్చు. నీ మనస్సు భయాన్ని ఇప్పుడు పూర్తిగా చంపివేయు. ముందుకు సాగు. మీ వీరత్వాన్ని మీ శాశ్వత గుర్తుగా ఎప్పుడూ ఆమోదించండి. నువ్వు ఎప్పుడూ నీకు నాయకుడు. నువ్వు నికరమైన వాడివి అని అర్థం చేసుకో. ఈ విస్తృత ప్రపంచం నీ ప్రతి కదలికను గమనిస్తోంది. ఈ ప్రపంచానికి నీ గొప్ప విజయాన్ని ఇప్పుడు గట్టిగా ప్రకటించు. చివరికి విజయం ఎప్పుడూ నీదే. ఎప్పుడూ వెనక్కి తగ్గకు. జీవితంలో ఎప్పుడూ ఒక వీరుడిగా ఉండు. అదే నీ గౌరవం. నీ పోరాటం మరియు నీ పోరు ఎప్పుడూ కొనసాగుతాయి. ఇది నీ అత్యున్నతమైన మరియు కాలంతో చెరిగే విధంగా ఉండని సంప్రదాయం. విజయం నీది. ఎప్పుడూ నీ విజయాన్ని నువ్వు జరుపుకో. చరిత్ర నీ ధైర్యాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తుంది అని తెలుసుకో. నువ్వు ఒక చెక్కు చెదరకుండా మరియు మహానాయకుడిగా ఇప్పుడు మారు. మేల్కొను. ఈ ప్రపంచం నీకు ఏదీ స్వయంగా ఇవ్వదు. పోరాడు. మీరు పోరాడి మాత్రమే ఇక్కడ మీరు గెలవగలరు అని తెలుసుకోండి. ఇక్కడ ఎవరి కోసం ఎదురు చూడవద్దు. మీ సమయాన్ని వెచ్చించండి. నీ అదృష్టాన్ని నీ శ్రమతో నువ్వే ఇప్పుడు సృష్టించు. ఈ ప్రపంచం ఎప్పుడూ చాలా క్రూరమైనదిగా ఉందని నువ్వు తెలుసా? కానీ నువ్వు దానికంటే చాలా ఎక్కువ శక్తివంతుడవని ఎప్పుడూ మర్చిపోకు. నీ మార్గంలో వచ్చే ఏ అడ్డంకులను చూసినా నువ్వు భయపడకు. ముందుకు సాగు. అవి నీ ముందుకు వెళ్ళడానికి అత్యుత్తమ అడుగులు. నీ శక్తి అనేది బాధ యొక్క మరుపు రూపమని నువ్వు గ్రహించు. భయాన్ని ఇప్పుడు నీ కాళ్ళ క్రింద పూర్తిగా నడిపించు. ఇది నీ అత్యుత్తమ వారసత్వం. దీనిని నువ్వు కాపాడాలి. నీ మనసు యొక్క లక్ష్యాన్ని ఎప్పుడూ ఆర్పకు. విజయం నీది. ఎప్పుడూ నీ విజయం నీకు కలుగుతుందని ఆశిస్తున్నాను. విజయం నీది.
నీ వీరత్వం వల్ల మాత్రమే ఇది సాధ్యం. విజయం నీది. ఈ ప్రపంచం నీ మహిమను గౌరవించి పాటిస్తుంది. చివరి 10 నిమిషాల్లో మీ మనసులో ఏదైనా గలించితే కింద కామెంట్లో ఐఎమ్ వారియర్ అని రాసి ఏ అలవాటాన్ని ఈ రోజు నుండి మిగతా పోతున్నారో చెప్పండి. అవసరమైన వారితో పంచుకోండి. ఎందుకంటే అరివున్ ఒక ఛానల్ మాత్రమే కాదు, ఇది ఒక యోధుల సమాజం.